అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశంలోనే ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి గరీబీ హటావ్ అనే నినాదం తీసుకొచ్చి అట్టడుగున్నటువంటి పేదలందరినీ ఆదుకున్నటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది. మరి ఆ రోజు ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇంటి పేరుతో అనేక మంది ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు కేటాయించినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది. అలాగే అనేకటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశంలో ఉండబడే పేదలందరినీ కాపాడినటువంటి ఘనత చరిత్ర ఇందిరాగాంధీ గారిది. అదే బాటలోనే ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా రాజకీయం చేస్తూ పేదల పట్ల కొట్లాడుతూ ఉన్నారు. ఆయనను కూడా ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ రోజు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కేటాయించారో అదే పేరుతోటి ఈరోజు మళ్ళీ నిరుపేదలైనటువంటి పేదలందరికీ కూడా ఇల్లు కేటాయించాలని చెప్పి ఈరోజు నూతనంగా పథకం తీసుకొచ్చారు. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఈరోజు వారి కార్యకర్తలకే ఇల్లు కేటాయించి నిరుపేదలకు ఎవరికి కూడా ఇల్లు ఇవ్వనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,500 ఇళ్లను కేటాయిస్తూ ఈరోజు దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంది. భారత తొలి మహిళా ప్రధాని మరి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఒక్క ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె ఆశయాలను కొనసాగిద్దామని కోరుకుంటూ అదే రకంగా భారతదేశంలో ఒక క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత ఒకటేసారి తన సొంత నిర్ణయంతో బహుళ జాతి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. దానికి ఉదాహరణగా ఈరోజు మన పట్టణ చెరువు సంగారెడ్డి జిల్లాలలో వేసినటువంటి ఉక్కు కర్మాగారాలు కానీ పారిశ్రామిక ఎలాంటి వేతనాలు కానీ ఎలాంటి సమస్యలు తీసుకొచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఈ ఘనత. మరి ఈ రోజు కూడా ప్రతి ఒక్క పేద కుటుంబాలకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి ఇందిరమ్మ ఇల్లు సంక్షేమ పథకాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దానిలో భాగంగానే ఈరోజు మరి అందరికీ అందాలని ఆయన ఒక ఆశయం కొనసాగిస్తున్నాడు. ఆ ఆశయంలో గతంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి, ఎలాంటి లేవు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ ఇళ్ళే ఉంటాయని కోరుకుని చెప్తున్నాము. అదే రకంగా ఈ ఒక్కరోజుతో కాదు, ఇప్పుడు ఫస్ట్ విడత భూమి ఉన్న వాళ్ళకే ఇల్లు, తర్వాత కూడా అందరికీ వస్తాయి. మహిళగా భారతరత్న అవార్డు గ్రహీత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని దుబ్బాక మండల కేంద్రంలో వారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు చేసినటువంటి పేద ప్రజలకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేద ప్రజల సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది. వారి ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తప్పకుండా వారి ఆశయాలను భవిష్యత్తులో కొనసాగిస్తూ పేద ప్రజలను, అట్టడుగు వర్గాల ప్రజలను కూడా వారి ప్రతిష్ట పెంచే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ మహిళ తొలి ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ గారి జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేసిన రోజుల్లో దేశంలో పేదవారికి గూడు లేక చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆ రోజు ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఖానా మకాన్ అని చెప్పేసి పేదవారికి భోజనము మరియు ఇల్లు ఇచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. అలాగే వ్యవసాయ భూములను
పేదవారికి ఇచ్చిన చరిత్ర ఇందిరాగాంధీ గారికి దక్కుతున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.